వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. టిప్ ఏంటి అని అంటే అలోవెరా జెల్. సో అలోవెరా జెల్ యూజెస్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలోవెరా జెల్ వల్ల. అండ్ ఈరోజు వచ్చేసి నేను అలోవెరా జెల్ని 3 వేస్లో ఏ విధంగా ఫేస్ మాస్క్ లాగా యూజ్ చేయొచ్చో చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గ్లోయింగ్ స్కిన్ కోసం చాలామంది అడుగుతుంటారు, ఫేస్ గ్లోగా అవ్వాలంటే ఏం చేయాలి, బ్రైట్గా అవ్వాలంటే ఏం చేయాలి, స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంటారు కదా. వాళ్ళకి ఈ ఫేస్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మీకు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. స్కిన్ కూడా చాలా బ్రైట్గా తయారవుతుంది, హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మీరు 1 వీక్ 2 వీక్స్ ముందు నుంచి ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది, బాగా స్కిన్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుంది. పార్లర్కి వెళ్ళి అంతంత డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కూడా వేస్ట్ అండి. ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడం వల్ల సింపుల్గా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతోనే బ్రైట్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్ని పొందొచ్చు. సో ఈ ఫేస్ మాస్క్ని ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పేసి మీకు నేను చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్ అండ్ హనీ. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఈ ఫేస్ మాస్క్ తయారు చేస్తున్నాం. ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. సో నేను యూజ్ చేసేది వచ్చేసి అలోవెరా జెల్ అండి. వావ్ అలోవెరా జెల్. మనకి ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం కదా, కలబంద అంటాం కదా. సో కలబంద గుజ్జుని కూడా మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ రెడీమేడ్గా కావాలి అనుకునే వాళ్ళకి, ఇన్స్టెంట్గా అలోవెరా జెల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా రెడీమేడ్గా కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా అలోవెరా జెల్ అనేది దొరుకుతుంది. నేను యూజ్ చేసేది వావ్. సో మా ఇంట్లో కలబంద చెట్టు లేదు ప్రస్తుతానికి, అందుకోసం నేను రెడీమేడ్ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వచ్చేసి మ్యాక్స్ కేర్ కోకోనట్ ఆయిల్ అండి, ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి. పారాషూట్ ఇలాంటివి ఉంటాయి కదా కోకోనట్స్ ఆయిల్, అవి మీరు ఫేస్కి యూజ్ చేయకండి. వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయండి. ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి హనీ. సో ఇది హనీ, ఇది యూజ్ చేస్తున్నాను. సో చూద్దాం తయారీ ప్రాసెస్. సో ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో మీ ఫేస్ మాస్క్కి సరిపడా అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ మోతాదులో యాడ్ చేసుకోండి, ఎక్కువ చికెన్, ఎందుకంటే బేసిక్గానే ఆయిలీగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ నేను హనీ యాడ్ చేస్తున్నాను. రఫ్గా యాడ్ చేస్తున్నాను, తెలుస్తుంది కాబట్టి. సో చూడ్డానికి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మీరు చూడొచ్చు ఇలా ఉంటుందన్నమాట. ట్రాన్స్పరెంట్గా కొంచెం క్రీమిష్ షేడ్లో ఉంటుంది మిక్స్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అప్లై చేసే ముందు ఏంటంటే ఫేస్ని నీట్గా వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ సహాయంతో కానీ రోజ్ వాటర్ సహాయంతో కానీ నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం ఈ ఫేస్ మాస్క్ అనేది అప్లై చేయాలి. సో క్లీన్ చేసుకోకుండా అప్లై చేయకండి, ఎందుకంటే నార్మల్గా డర్ట్ అంతా ఉంటుంది కాబట్టి మీరు ఇది అప్లై చేయడం వల్ల లోపల ఉన్న పోర్స్ అన్నిటికీ కూడా ఈ డర్ట్ అంతా ఇన్సర్ట్ అయిపోయి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో అందుకోసం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి నీట్గా. సో అప్లై చేయండి ఇప్పుడు ఫోర్ హెడ్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో. సో అలోవెరా జెల్ ఏంటంటే మనకి ఫేస్ పైన ఇచ్చింగ్ సెన్స్ ఏదైతే ఉన్నా, ర్యాషెస్ ఉన్నా కూడా అలోవెరా జెల్ అది క్యూర్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో మన స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి, మాయిశ్చర్ లాగా, కండిషనర్ లాగా ఇలా డిఫరెంట్ వేస్లో కూడా మనకి కోకోనట్ ఆయిల్ యూజ్ అవుతుంది. అండ్ హనీ వచ్చేసి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను వేరే వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. చెప్పుకుంటూ పోతే వాటి యూజెస్ చాలా ఉంటాయి. సో ఈ విధంగా పూర్తిగా అప్లై చేయండి. చూసారా మనకి ఏంటంటే ఎల్లోయిష్ కలర్ ఏమి ఉండదు, బట్ మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ ఫేస్ మాస్క్. కోకోనట్ యాడ్ చేసాము, అలోవెరా జెల్ యాడ్ చేసాము, అండ్ హనీ కూడా యాడ్ చేయడం వల్ల దీని యొక్క బెనిఫిట్ చాలా ఉంటుంది. రిజల్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. అండ్ ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత అప్పుడు లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీటితో నీట్గా వాష్ చేసుకోవాలి. సో మీరైతే ఫేస్కి, నెక్ కూడా అప్లై చేయండి. నేను జస్ట్ ఫేస్కి మాత్రమే చూపిస్తున్నాను. సో ఈ విధంగా అప్లై చేయాలి. సో 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకోవాలండి. సో ఫేస్ చూసారా క్లీన్గా అయిపోయింది. సో ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్ కనిపించదు. మీరు 2 వీక్స్, అంటే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మీరు 2 వీక్స్ నుంచి అయితే వాడాలి కంపల్సరీ. అప్పుడు మీకు రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా. సో మీకు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా స్కిన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. సో చూడండి.
సో చాలా ఫ్రెష్గా ఉంది ఫేస్ కూడా. సో కంపల్సరీ ట్రై చేయండి, గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకునే వాళ్ళు. ఈ ఫేస్ మాస్క్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఫేస్ మాస్క్ చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అలోవెరా జెల్ కామన్, హనీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్, సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. బౌల్ తీసుకోండి, అలోవెరా జెల్ యాడ్ చేయండి, హనీ, ఫింగర్ ఆలివ్ ఆయిల్. మీ దగ్గర కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ ఏమైనా ఉన్నా, లేకపోతే నార్మల్ ఆలివ్ ఆయిల్ సూపర్ మార్కెట్స్లో ఉన్నా అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఫింగర్ యూస్ చేశాను. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇందులో కావాల్సిన వాళ్ళు కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తున్నాను పసుపు కూడా. అండ్ కొంతమంది ఏంటంటే పసుపు పడదని చెప్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒక పించ్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వాడడం వల్ల ర్యాషెస్ వస్తాయని కొంతమంది చెప్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే పసుపులో కొంచెం కర్డ్ మిక్స్ చేసుకోండి. కర్డ్ మిక్స్ చేసుకోవడం వల్ల ఆ కూల్నెస్ వల్ల మీకు ర్యాషెస్ రావు. అండ్ బట్ దానివల్ల రిజల్ట్స్ మాత్రం చాలా బాగా ఎఫెక్టివ్గా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఫేస్కి అప్లై చేద్దాం. డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఇది, ఆయిలీ కాదు, డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను. సో అలోవెరా జెల్ అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్లో ఉంటుంది కాబట్టి ఫేస్ మాస్క్ అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలి అంటే వాళ్ళకి ఎప్పుడు స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా, ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ ప్యాచెస్ లాగా కూడా ఏర్పడుతుంది ఫేస్ పైన. అలాంటి వాళ్ళు ఈ ఫేస్ మాస్క్ యూజ్ చేయండి, రిజల్ట్స్ కనిపిస్తాయి. సో వీక్లీ ట్వైస్ అలా మీకు కుదిరినప్పుడల్లా అప్లై చేస్తూ ఉండండి. సో ఈ ఫేస్ మాస్క్ నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అన్నీ కూడా మీరు ఏవైతే చూపిస్తున్నానో అన్నీ కూడా మీరు ఫేస్కి నెక్కి అప్లై చేయాలి. సో నేను జస్ట్ మీకు డెమో ఇస్తున్నాను కాబట్టి ఈ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి ఫేస్కి మాత్రమే చూపిస్తున్నాను. సో ఈ విధంగా పూర్తిగా అప్లై చేయాలి. సో చూస్తున్నారు కదా, చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి మసాజెస్ చేయాలన్నా లేకపోతే మన ఫేస్ పైన మసాజెస్ చేసుకోవాలన్నా కూడా ఆలివ్ ఆయిల్ బాగా యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ మనకి మసాజెస్కి బాగా యూజ్ అవుతుంది, అండ్ జోజోబా ఆయిల్ కూడా. బట్ ఇప్పుడు ఆలివ్ ఆయిల్ చూపిస్తున్నాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20-25 మినిట్స్ తర్వాత వాష్ చేసేయండి లూక్ వామ్ వాటర్తో. సో 20 మినిట్స్ తర్వాత మనం చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. సో దీన్ని మనం ఇప్పుడు వాష్ చేసేద్దాం. సో 20 మినిట్స్ తర్వాత ఫేస్ని నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు టవల్ సహాయంతో నీట్గా ట్యాప్ చేసుకోండి ఒకసారి. సో చూస్తున్నారు కదా ఫేస్ అంతా క్లీన్గా అయిపోయిందో. సో బేసిక్గా ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుందండి. సో తప్పకుండా ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి. సో ఇది వచ్చేసి సెకండ్ మెథడ్. అండ్ అలోవెరా జెల్ యూజ్ చేసుకొని ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏ విధంగా ఫేస్ మాస్క్ వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అలోవెరా జెల్ కామన్, కర్డ్, పెరుగు, లెమన్, కొంచెం పసుపు. సో ఈ 4 ఐటమ్స్ యూస్ చేసుకొని మనం ఆయిలీ స్కిన్ కోసం అని చెప్పేసి ఫేస్ మాస్క్ తయారు చేసుకుందాం. సో దీనికి కూడా ఫస్ట్ బౌల్ తీసుకోండి. ఇందులో సరిపడా అలోవెరా జెల్, సరిపడా పసుపు వేస్తున్నాం, 1 స్పూన్ పెరుగు. సో ఇందులో మనం కాస్తంత చిన్న స్లైస్ ఆఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బ్రష్ సహాయంతో కానీ చేతి సహాయంతో కానీ నీట్గా మిక్స్ చేసుకోండి. సో ఇందులో మనం ఆయిల్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. బేసిక్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేద్దాం. సో ఈ విధంగా అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్నెస్ అనేది తగ్గుతుంది అండ్ పింపుల్స్ రావడానికి కూడా ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. సో పింపుల్స్ కూడా తొందరగా రావు ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల, అండ్ ఆయిలీనెస్ కూడా చాలా తగ్గుతుంది. సో 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్నెస్ అనేది నిజంగా తగ్గుతుంది. వీక్లీ ట్వైస్ ట్రై చేయండి. సో రిజల్ట్ అనేది వస్తుంది కంపల్సరీగా. కాకపోతే పేషెన్స్ ఉండాలి. అప్లై చేసిన వెంటనే నాకు ఏం రిజల్ట్ రాలేదు అంటే అలా రాదు. మీరు ఒక 2-3 మంత్స్ ఇలానే ఫాలో అవ్వండి, వీక్లీ ట్వైస్ ఫాలో అవ్వండి, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది. ఇది ఒక క్లెన్జింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మంచి వేలో కూడా మన ఫేస్ అనేది క్లెన్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం అలోవెరా జెల్ని 3 ఫేస్ మాస్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మరో బ్యూటీ టిప్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.